అందరికీ నమస్తే అండి. రోజు రోజుకి మా అడ్వకేట్ రజనీ గారు తన నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నారండి. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా అంబటి రాంబాబు ఇష్యూని తనకి అనుకూలంగా మలుచుకొని, నేను న్యాయం వైపు మాట్లాడతాను, ధర్మం వైపు మాట్లాడతాను, దాడి చేయడం తప్పు, ఆ కోణంలో మొదలెట్టి మెల్లిగా వరుసగా తన నిజ స్వరూపాన్నంతా బయటపెడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకేమి రాజ్యాంగంలో సెపరేట్‌గా అధికారాలేమి ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. కేవలం మన గౌరవం కోసం మనం సెపరేట్‌గా పెట్టుకున్నది. ఆ మాత్రం దానికే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇదిగా ఫెయిల్ అయిపోతే ఎలాగా అని చెప్పేసని పవన్ కళ్యాణ్ గారి పైన సెటైర్‌లేస్తుందండి ఈవిడ. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. మళ్ళీ ఎనకాతల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని మళ్ళీని. ఆ! మా అన్న, మా అన్న అంటూనే విమర్శలమాట. సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే హ్మ్. మీకు, మాకు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. అవును. కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే ఒక పదవే లేదు సార్. అవును. మనము అభిమానంతో క్రియేట్ చేసుకున్నటువంటి ఆ పదవికి అధికారాలేమి ఉండవు సార్. హ్మ్. అధికారాలేమి ఉండవు. ఏదో ఒక కలెక్టర్ గనక లీవ్ పెడితే ఇన్‌చార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అవుతాడు అంటే అంతే. హ్మ్. జాయింట్ కలెక్టర్ కలెక్టర్ అవ్వడు. హ్మ్. జాయింట్ కలెక్టర్‌కి పూర్తి అధికారాలు ఉండవు. కానీ ఇంకా ఈరోజు డిప్యూటీ సీఎం అని మనం చెప్పుకోవడమే కానీ ఆయన ఒక పంచాయతీ శాఖ మంత్రి, ఒక అటవీ శాఖ మంత్రి, ఇంకేదైనా శాఖలుంటే ఆ శాఖ మంత్రి. ఇది అందరికీ అంతే. తెలిసిందే అమ్మా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రుల కింద ఐదుగురిని పెట్టాడు. ఐదుగురిని. ఆ రోజు గూడా మేము మాట్లాడాము. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు కూడా మేము మాట్లాడాము. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం అలంకారం మాత్రమే. మీరన్నట్టు అభిమానమో, గౌరవం కోసం ఇంకోటో చెప్పింది వాస్తవమే. కానీ మీకు ఎన్నాళ్ళో గుర్తుకు రాని ఈ డైలాగులు, ఈ లాజిక్‌లు, ఈ విధానాల గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావమ్మా? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా నేను ఉప ముఖ్యమంత్రిని, నాకు రాజ్యాంగంలో ఇలాంటి అధికారాలున్నాయి అని చెప్పేసని ఏ రోజు చెప్పుకోలేదు కదా! ఎందుకు మన అక్కసంత ఎలకెక్కుకోవడం కాకపోతే ఇక్కడ? కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎంకి ప్రత్యేకమైన అధికారాలు అవన్నీ లేవు సార్. అంటే మేము చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో హ్మ్. గవర్నర్ అధికారాలు, రాష్ట్రపతి అధికారాలు, ముఖ్యమంత్రి అధికారాలు, హ్మ్. ప్రధానమంత్రి అధికారాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఉప ముఖ్యమంత్రి అధికారాలు ఇవంతా ఉండవు సార్. అందుకని కరెక్టే అతన్ని అమ్మా. ఇప్పుడు ఎవరన్నారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడారా? నాకు అధికారాలున్నాయని. ఆయన మాట్లాడినా మంత్రి హోదాలోనే మాట్లాడతాడాయన. కదా! మనం గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను పెట్టాడు. ఆ రోజు మీకు తెలియలేదు ఇవన్నీ కూడా. ఇక్కడ ఏ జనసేన పార్టీ నాయకుడు గాని, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పదవికి పలానా అధికారాలు ఉన్నాయని చెప్పేసి ఎవరు మాట్లాడట్లేదు. ఎవరు చెప్పట్లేదు. నువ్వు ప్రత్యేకించి ఇక్కడికొచ్చి మెన్షన్ చేసి, నువ్వు ఇక్కడికొచ్చి అక్కసంతా వెలగక్కవసరం లేదమ్మా. గట్టిగా పెట్టరు. అతను రెస్పాన్సిబిలిటీ కాదు. అతని అకౌంటబిలిటీ కూడా కాదు ఈ కేస్‌కి. హ్మ్. అతను చెప్పినట్టు ఎలా జరుగుతది? ఎవరతను? డిప్యూటీ సీఎం. ఏం అధికారం ఉంటది? ఉండదు. ఉండదు. అరే! అధికారం లేదనే కదా! ఒక సీఎం ఫోటో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంటది. మీరు డిప్యూటీ సీఎం ఫోటో ఎలా పెడతారు అంటే, ఆయన కూడా ఆ హోదా గల వ్యక్తి, ఆ గౌరవం తగ్గ వ్యక్తి అంటే మనం ఇచ్చుకున్న గౌరవం. హ్మ్. కానీ రాజ్యాంగంలో ఆ హోదా లేదు. హ్మ్. ఆ హోదా లేదు. కావాలంటే 3 సంవత్సరాలు చంద్రబాబు గారుగా ఉండి, 2 సంవత్సరాలు గారు పవన్ కళ్యాణ్ గారికి సీఎంగా ఇవ్వచ్చు కానీ, హ్మ్. డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆయన ఒక పంచాయతీ శాఖ మంత్రే కానీ, ఆయన సీఎం స్థాయికి వెళ్ళలేడు. డిప్యూటీ సీఎం స్థాయి అనేది రాజ్యాంగంలో ప్రత్యేకమైన అధికారం. మీ ఏడుపు తప్పితే నాకేం కనపడట్లేదండి ఇక్కడ. ఇప్పుడు మీరు రాజకీయ పార్టీ అంటే జనసేన పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు లేరనుకోండి సస్పెండ్ చేశారు. అది బహిరంగంగా చెప్పలేదు కానీ, మీకు పర్సనల్‌గా అయితే లెటర్ పంపించారు. ఇప్పుడు అధికార ప్రతినిధి అనేంత మాత్రాన మీకేమైనా పార్టీలో ప్రత్యేకమైన హోదా ఏమైనా కల్పించారా? ఏవండీ ఈ పిచ్చి పిచ్చి లాజిక్‌లు మీ అక్కసు వెలగక్కేసి, పైగా నేను ధర్మం వైపు, న్యాయం వైపు మాట్లాడతాను ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టమాకండి. పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి వెళ్తారా? వెళ్ళరా? అనేది కాలం నిర్ణయించుద్ది. భవిష్యత్తు ఇంకా బోలెడుంది. భవిష్యత్తులో ఏం జరుగుద్దో ఎవడికి ఏమీ తెలియదు. నువ్వేదో ఎక్స్‌పెక్ట్ చేసావు. ఎమ్మెల్సీయో లేదంటే ఇంకొకటో జనసేన పార్టీ తరపు నుంచి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావు. నీకది రాలేదు. రాలేదని జెప్పేసని మనం బయటకొచ్చేసి నేను న్యాయం వైపు మాట్లాడతా రాజకీయాల్లో ఇలాంటి డైలాగులు కొట్టడం అంటే పచ్చి భూతమ్మా అది. అదే నీకు మొదటి కోటాలోనో, లేదంటే అధికారంలోకొచ్చిన 2, 3 నెలల్లోనో ఏదో ఒక పదవి కట్టబెట్టేసుంటే, నువ్వు ఇవాల్ట కూడా పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి ఇంకా భజన చేత్తా ఉందువేమో. నీకు ఏ పదవి రాలేదు కాబట్టికి, ఎనకాతల మన కుటుంబ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా మన వైసీపీ కాబట్టికి, మీ అత్త ఎంపీటీసీ, నీ భర్త వైసీపీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ చూసి ఇవ్వకపోయి ఉండొచ్చేమో.
లేదంటే మీరు కోవర్ట్ ఆపరేషన్ లాంటి కోవర్ట్ లాంటి పనులు ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పేసి ఇవ్వలేదేమో. చాలా ఫ్యాక్టర్లు ఉంటాయండి. ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. అనవసరంగా మీరు ఇప్పటిదాకా సంపాదించుకున్న పేరుని, పరపతిని అనవసరంగా ఇలాంటి ఈ నోరు జారి మాటలు ఇలాంటివి కూడా మనం బాగా ఎక్కువగా మాట్లాడలేం కానీ దీని గురించి. మీరు అలాగా నోరు జారి మాట్లాడేసి ఉన్న పరువు పోగొట్టుకోమాకండి. వృధా ప్రయాస. అధికంటే అధికార పక్షాన్ని విడిచిపెట్టి నేను ప్రతిపక్షానికి ఒకళ్ళతా పుచ్చుకొని నేను మద్దతు ఇస్తానని మాట్లాడితే మీకు ఇక్కడ ఎలాంటి అవకాశాలు లేక కొత్త అవకాశాలు వెతుక్కోవడానికి వైసీపీ వైపు అడుగులేస్తున్నారు. అడుగులు వేసేది ఏముంది, ఆల్రెడీ మీ కుటుంబం మొత్తం కూడా వైసీపీయే కదా. మళ్ళీ ఏదో లాజిక్లు చెప్పుకొచ్చారండి. ఏమన్నా లాజిక్లు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు కూడా వేధించలేదండి అని చెప్పేసి. ఎలా వేధిస్తారండి? మీ అత్త ఎంపీటీసీ, నీ భర్త వైసీపీ, లోకల్ నాయకులకు తెలుసు నువ్వు ఎవరనేది. ఇంక నేను ఏ విధంగా వేధించేస్తారండి. రంగనాయకం గారిని ఒకసారి వెళ్ళి కలవండి ఒకసారి. అక్కడ దాకా ఎందుకు, మేం కదా, నువ్వే అనేక సందర్భాల్లో అనేక వీడియోల్లో చాలా సందర్భాల్లో మీరే మాట్లాడారు కదా. మాట్లాడకపోతే అది వేరే అంశాలు, కానీ మీరు మాట్లాడారు కదా. అనవసరంగా వచ్చి ఎందుకు అంటున్నా, ఉన్న పేరు పోగొట్టుకోవాలి దానికి. ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మనం మాట్లాడితే మీరెంత రెచ్చగొట్టినా, ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా దానివల్ల మీకేదో అంటే మీ వల్ల ఆ యూట్యూబ్ ఛానల్కో, ఆ టీవీ ఛానల్కో, లేదంటే మనం ఆకాశం వెలగక్కేసామని కాసేపు ఆ సంతృప్తి మీకు ఉంటుందేమో కానీ అంతకుమించి దీనివల్ల ఉపయోగాలు ఏమి లేవు. ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి ప్రశ్నార్థకమైంది. ఇది మిమ్మల్ని ఏ పార్టీలు కూడా నమ్మవు. ఇలా ఈ ధోరణితో మనం పని చేసుకుంటా పోతే ఇలాంటి వ్యక్తులు బాగా ఏదైతే సోషల్ మీడియా వల్ల ఇంకొక వల్ల బాగా హైప్ వచ్చిన వ్యక్తులు ఎక్కువ కాలం రాజకీయాల్లో నిలబడినట్టు చరిత్రలో లేదు. మీరు కావాలంటే హిస్టరీ చూసుకోండి ఒకసారి మన వెనక్కి వెళ్ళి చూసుకుంటే అలాంటి వ్యక్తులు మళ్ళీ ఎక్కడి దాకా వెళ్ళవసరం లేదు. ఒక 5-10 ఏళ్ళ ముందు నుంచి చూసుకున్నా సరిపోతాయి. కనుమరుగైపోయారు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పార్టీలో, రాజకీయ పార్టీలో మనం జాయిన్ అయ్యామంటే ఆ పార్టీకి లాయల్గా పనిచేసే ఉద్దేశం ఉంటేనే జాయిన్ అవ్వాలి. లేదండి, పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, నేను పార్టీకి వ్యతిరేకంగా వేరే స్టాండ్ తీసుకుంటానండి, నాకు ఇది న్యాయం అనిపిస్తుందంటే, పార్టీ అధికార ప్రతినిధి అయినప్పుడు, పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. ఉండాలవుతా అలా ఉండరట. నాకు ఇది నచ్చకపోతే రాజీనామా చేసి బయటికి పోవాలి. నీకు నచ్చిన పార్టీలో జాయిన్ అవ్వాలి. అక్కడ ఎలాగా ఉంటాయి రాజకీయ పార్టీల నిర్ణయాలన్నీ కూడా సపరేట్గా ఏమన్నా ఒక్కొక్క పార్టీకి కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాలకు అనుకూలంగానే ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యావు అనుకో, వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు. అది నీకు నచ్చలేదనుకో, నువ్వు నచ్చలేదని చెప్పేసి బహిరంగంగా మాట్లాడితే అక్కడైనా సస్పెండ్ చేస్తారు. ఎక్కడైనా అంతే. ఈ ధోరణ మనకు పని చేయదు. మళ్ళీ ఏమైనా గట్టిగా మాట్లాడితే నాకు అనారోగ్యం బాగాలేదని చెప్పేసి నేర్చేయడం కాదమ్మా. మీరు అంత చదువుకున్నారు. రాజకీయాల్లో ఓపిక ముఖ్యం. మన ఓపిక చాలా ఉండాలి. మనకు పదవులు రావాలన్నా, రాజకీయాల్లో పై స్థాయికి ఎదగాలన్నా మనకు నోరుంటే సరిపోదమ్మా. నోరుతో పాటు సహనం కూడా ఉండాలి. సహనం ఉన్న నాయకులే, మహిళలైనా పురుషులైనా ఎవరైనా కావచ్చు, సహనం ఉంటేనే కొద్దో గొప్ప రాజకీయాల్లో ఎదగటానికి కొద్దిగా అవకాశాలు ఉంటాయి. కానీ ఈ దుందుడుకు తత్వం, ఈ ఉడుకుపోతాను, ఏదన్నా నాకు పదవి రాలేదని ఇమీడియట్గా మనం ఏదైనా ఒక ఇష్యూని అడ్డం పెట్టుకొని మెల్లిగా ఇచ్చేసుకోవడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, ఇలాంటివన్నీ చేసుకుంటే ఏదో రోజున ఏ పార్టీ అయినా సరే, నేను ఏ పార్టీ కూడా నమ్మదు. అలాంటి వ్యక్తులు మనం ఇప్పుడే చూస్తున్నాంగా, చాలామంది అయిపోయారు అలాగా. మీరు ఈ ధోరణి ఎక్కడైనా మానుకొని ఏదో ఒక పార్టీలో కొనసాగండి. అంతేగాని ఈ 2 మాటలు మాట్లాడి ఈ డబల్ స్టాండర్డ్ తీసుకుంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. సింపుల్ లాజిక్. మీలాంటి వ్యక్తులందరినీ అడ్డం పెట్టుకొని ఈ కల్తీని వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ చేసిన ప్లాన్. అంతకుమించి ఇందులో ఏమీ లేదండి. చాలా సింపుల్. కల్తీని వ్యవహారాలు దొరికేశారు, దాన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. 1-2 కాదు. మీకు నిన్న అంటే వాళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు అనడానికి ఒక ఉదాహరణ కూడా చెబుతాను. వాళ్ళు నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఏకంగా ఒక ట్వీట్ వేసేసారు. వీళ్ళంతా కూడా
హ్మ్. శాసన మండలిలో నిరసన తెలియజేస్తున్నట్టుగా ఆ ట్వీట్ సారాంశం మాట. నేను నిన్న కూడా మాట్లాడాను దీని గురించి. నేను మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతా. ఏదో ఉందా తీసేశారా? ఉంటది. తీసేసినట్టున్నారు. రైట్. ఇదిగో నిన్న నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఈ కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి, హెరిటేజ్ మీద తోసేయడానికి, ప్రభుత్వం భయపడిపోతుంది అని చెప్పే ప్రయత్నం చేయడానికి వీళ్ళు ఆడిన డ్రామా అనమాట. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఈ ఫోటో చూసారు ఇక్కడ? ఈ ఫోటోలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఎవరో మిగిలిన సభ్యులు ఎవరో లేరు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. ఆ సభలో చైర్మన్ గారు లేరు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు లేరు. అక్కడ మంత్రులు లేరు. ఎవరూ లేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఇక్కడ ఎవరూ లేరు అసలు. మీకు వీడియో చూడండి, ఈ వీడియో చూడండి. లడ్డూపై చర్చ, 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 లడ్డూపై చర్చ. అక్కడ వీళ్ళు చేసే నినాదాలు ఏవైతే ఉన్నాయో లడ్డూపై చర్చ అనేది, ఆ ఒక్క మాటలు మాత్రమే వినబడుతున్నాయండి. ఒకవేళ సభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటే వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. వాళ్ళు కూడా మీరు ఏదైతే నినాదాలు చేస్తున్నారో దానికి సంబంధించి వాళ్ళు కూడా ఏదో ఒక స్లోగన్ చేస్తారు కదా. అక్కడ చైర్మన్ గారు ఉన్నారు కదా. ఒకవేళ చైర్మన్ గారు ఉంటే మీకు ఇంత అవకాశం అక్కడ ఉండదు కదా. చైర్మన్ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే కనీసం మనకు వీడియోలోనే ఎక్కడెక్కడ కనబడతారు కదా, కనీసం వాయిస్ అని వినబడుతుంది కదా. వీళ్ళు తెలివితేటలు మాట ఇవన్నీ కూడా. ముందు చర్చకు రెడీ అనగానే మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి ఆ మండలిలోంచి, ఆ కౌన్సిల్లోంచి బయటికి వెళ్ళిపోయి, సభలోంచి బయటికి వెళ్ళిపోయి, విరామ సమయంలో మనకి విరామ సమయాలు ఉంటాయి కదా, టీ బ్రేకులు, లంచ్ బ్రేకులు ఉంటాయి కదా, విరామ సమయంలో దొంగచాటుగా లోపలికి వచ్చి అక్కడ సెల్ ఫోన్తో రికార్డ్ చేసుకుంటూ ఒక వీడియోని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీకి పంపించేశారు. అంటే అఫీషియల్గా వాళ్ళు సోషల్ మీడియాకి పంపించారు, వాళ్ళు పోస్ట్ చేసేసారు. వీళ్ళు చేసే బిల్డప్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం భయపడిపోతుంది. ఎందుకు భయపడిపోతుంది ప్రభుత్వం? వాళ్ళు ముందు నుంచి రెడీ అంటున్నారు కదా. ప్రభుత్వం ముందు నుంచి రెడీ, ఈ కల్తీ వ్యవహారంలో చర్చిద్దాం, చర్చకు మేము సిద్ధం అని మాట్లాడుతుంటే మీ చైర్మన్ ఏమో అంగీకరించరు కదా. కౌన్సిల్ చైర్మన్ గారు మీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన అంగీకరించట్లా. ఆయన అంగీకరించడని చెప్పి తెలుసు కాబట్టి మీరు ఇక నినాదాలు చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి ఈ వాదన కరెక్ట్, ఈ వాదన మేము స్వీకరిస్తున్నాము, దీనిపైన చర్చ పెట్టండి అని చెప్పేసి వాళ్ళు కోరినా సరే లేదండి నేను అంగీకరించనండి దీనికని చెప్పేసి ఆయన ఆపేస్తున్నారు. మీరు ఇదే అంశం గురించి అసెంబ్లీలో చర్చిద్దాం రానంటే అసెంబ్లీకి మాత్రం మేము రానని చెప్పేసి ఆయన ఒకడు. అసెంబ్లీకి వెళ్ళి ఇది లేదు, అసెంబ్లీలో మాట్లాడలేము మనం. మాట్లాడితే శాసనమండలిలో చర్చిద్దాం అని మాట్లాడి మీరు ఏ మండలంలోనే ఎందుకండి? అంతకంటే ముందు శాసనసభ అసెంబ్లీలో మనం చర్చించాలి కదా. అసెంబ్లీ అనేది ఒకటి ఉంది కదా. మీరు ఎన్నుకున్నది మండలికా, అసెంబ్లీకా? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావా, ఎమ్మెల్సీగా గెలిచావా? ఇది మీరు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినట్టు, అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయనట్టు, అసలు అసెంబ్లీ అంటే ఏంటో తెలియనట్టు అసెంబ్లీకి వెళ్ళరు కానీ మండలిలో చర్చ జరగాలంట. ముందు అసెంబ్లీలో చర్చ జరుగుద్ది, ఆ తర్వాత మండలిలో పెడదాం. సాధారణంగా జరిగే ప్రక్రియ అంతా అంతే కదా. ఇప్పుడు ఏ జరిగినా సరే, ఏదైనా ఒక తీర్మానం చేసినా, ఒక బిల్లు పెట్టినా, ఒక బిల్లు ప్రవేశపెట్టినా, దాని మీద సభలో ఉన్న సభ్యులందరూ ఆ తీర్మానం చేసినా, మళ్ళీ తిరిగి మన మండలిలో దాని మీద చర్చ వచ్చినప్పుడు మండల ఆమోదం ఉంటే ఓకే, పాస్ అవుద్ది. లేకపోతే మళ్ళీ శాసనసభలో మళ్ళీ ఎమ్మెల్యేలంతా కలిసి మళ్ళీ తీర్మానం చేస్తారు. రెండోసారి తీర్మానం చేసినప్పుడు నాకు తెలిసి ఈ కౌన్సిల్లో కూడా అడ్డు చెప్పడానికి ఉండదు, అది ఆటోమేటిక్గా పాస్ అయిపోద్ది బిల్లు. లాస్ట్ టైం మీరు అదే చేశారు. మీరు గుర్తుందా మీకు? 3 రాజధానుల అంశం ఏమైంది? ఇదే కౌన్సిల్లో మీకు అక్కడ వ్యతిరేకిస్తే బిల్లు పాస్ అవ్వకపోతే అప్పటి చైర్మన్ని ఎన్ని బూతులు తిట్టారు. మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టవచ్చు కదా. మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టకుండా హైకోర్టుకి ఏమని తెలిపారు? మేము 3 రాజధానులకు వెళ్ళట్లేదు, ఒకటే రాజధాని అన్నారు కదా.
మరి ఇప్పుడు అలాగే ఈ కల్తీ నెయ్యి గురించి, ఈ లడ్డు వ్యవహారం గురించి మనం చక్కగా అసెంబ్లీలో మాట్లాడాల్సింది పోయి, అక్కడ చర్చించాల్సింది పోయి, ఇక్కడ ఇక్కడ ఏది బొత్స సత్యనారాయణ అడ్డం పెట్టేసి పాపం బొత్స సత్యనారాయణకి ఆ ప్రెజర్ వల్లే ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అది ఇది అంటారు కానీ సరే వాటి గురించి మనం ప్రస్తావించదలుచుకోలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుందాం. బొత్స సత్యనారాయణ ముందెట్టేసి మీరు రండి అంటే బొత్స సత్యనారాయణతో ఒక విచిత్రమైన ధోరణి. ప్రశ్న అడుగుతారు పారిపోతారు, ఒక ప్రశ్న వేస్తాడు సమాధానం అనుకుంటాను పారిపోతాడు, నేను వాకౌట్ చేస్తున్నాను అంటాడు. అసలు మీరు సభలో ఎప్పుడు కూర్చున్నారని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడినప్పుడు, మంత్రులు మాట్లాడినప్పుడు, ప్రభుత్వం తరపు నుంచి సమాధానం చెప్పేటప్పుడు మీరు సభలో ఏ రోజు పూర్తిగా కూర్చున్నారని చెప్పేసి ఏ రోజు పూర్తి కూర్చోలేదుగా. కూర్చున్నారా? కూర్చొని విన్నారా? క్వశ్చన్ అడగడం, ఆ వీడియోలు బయటికి రావడం, ఆ వీడియోలు మన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకొని వీళ్ళు పారిపోవడం. ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో వీళ్ళకి తెలియదు. ఆల్రెడీ ఆ అంశం గురించి ప్రభుత్వం సమాధానం చెప్పింది, మళ్ళీ వచ్చి అదే క్వశ్చన్ అడుగుతారు. ఇందాకే సమాధానం చెప్పారు, సమాధానం చెప్పినప్పుడు వీళ్ళు బయటికి పారిపోయారు, మళ్ళీ వచ్చి అదే క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ బయటికి పారిపోతారు, మళ్ళీ వస్తారు అదే అడుగుతారు, మళ్ళీ బయటికి పారిపోతారు. శాసనమండలిని అదే పిల్లాటలా చేసేసారు. ఒక పక్క అసెంబ్లీకి వెళ్ళరు, ఒక పక్క మండలంలోకి వెళ్ళరు, ఒకవేళ వెళ్ళినా ఉండరు. పైగా మన సాక్షిలోని మన ఛానల్లోని డిబేట్లు చూస్తూ ఉంటే కొంతమంది బొగ్గాలను తీసుకొచ్చి, మేధావుల ముసుగులో కొంతమంది పోరంబోకం తీసుకొచ్చి వాళ్ళు చేసే విశ్లేషణ విచిత్రంగా ఉంటుంది. కల్తీ జరగలేదని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారండి? కొవ్వు లేదని చెప్పేసింది. కొవ్వు లేదని ఎక్కడ చెప్పలేదే. 10% కంటే తక్కువ ఉంటే ఈ టెస్టులో తెలియదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. 250 కోట్ల రూపాయలు తినేశారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దాదాపు 38 మందిని ముద్దాయిలుగా చేర్చారు. ఆ సొమ్ము ఎవరెవరికి వెళ్ళింది, ఎవరి త్రూ వెళ్ళింది అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. వాటి గురించి చెప్పట్లా, వాటి గురించి మెన్షన్ చేయడం మానేశారు. ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నారు. అంటే జనాలను పిచ్చోళ్ళలే. 14 నుంచి 19 వరకు మనం ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది, జనాలు నమ్ముతారు. ఇదేనా? అంతకుమించి ఏమైనా కనబడుతుందా ఇక్కడ? ఎందుకు అనవసరమైన ప్రస్తావన? మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కల్తీ నెయ్యిలో మీరు ఎలాంటి అక్రమాలు చేయకపోతే, ఎలాంటి అవినీతి చేయకపోతే, శాసనసభలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సభకి వెళ్ళి దీనిపైన చర్చ పెట్టండి, మాట్లాడండి. మాట్లాడితే బాగుంటుంది. మీరు అక్కడికి వెళ్ళకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. ఇక్కడికి వచ్చి జనాలను కన్ఫ్యూజ్ చేయొద్దండి. వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా మనం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తే ఇక ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తారు. రజనీ కావచ్చు, కేఎస్ ప్రసాద్ కావచ్చు, ఆడైతే ఏకంగా పొల్లే కొరికేస్తున్నాడు. మా కేఎస్ ప్రసాద్ అయితే ఆవేశంతో పోయి పొల్లు కొరికేస్తాడు ఆడు. ప్రతి సందర్భంలో ప్రతి వీడియోలోనే అదేదో ఛానల్ ఉంది, ఒక యూట్యూబ్ ఛానల్. ఒక లేడీ మాట యాంకర్, ఆవిడ ప్రశ్న అడగగానే అడిగారు పొల్లు కొరికేస్తున్నాడు. అంత పొల్లు కొరికి బీపీ వచ్చి చచ్చిపోయేలాగా ఏం ఊగిపోవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సమాధానం చెప్తారండి. నువ్వు ఒక అనలిస్ట్ అండి, నువ్వు ఒక రాజకీయ విశ్లేషకుడివి. రాజకీయ విశ్లేషకులు నీకెందుకు బీపీలు పెరిగిపోతున్నాయి? నువ్వు చాలా కూల్గా నిదానంగా సమాధానం చెప్పొచ్చు. నువ్వెందుకు పొల్లు కొరికేసుకుంటున్నావు? నువ్వెందుకు పెదాలు కొరికేసుకుంటున్నావు? నువ్వెందుకు ఊగిపోతున్నావు? నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ వీడియోలో బీపీ వచ్చి పోతాడేమోరా బాబు పుట్టుకుని చెప్పేసి అనిపిస్తుంది నాకు. సో అంత ఫ్రస్ట్రేట్ ఫీల్ అవ్వద్దు ఎవరు కూడా. నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకుడు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు చెప్పేది, నేను చెప్పేది కాదు. నేనైతే నీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం ఉందనే అంట. నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ నెల నెల ఎంత కొంత పేమెంట్ ఇస్తుందని చెప్పేసి అంట. సరే ఇస్తుందా ఇవ్వలేదా అనేది తర్వాత సంగతి, కానీ తీసుకోకుండా అయితే ఉండవు. లేకపోతే ఎవరికి ఇది నువ్వు రోజు కారు వేసుకొని బేగంపేట నుంచి సాక్షి ఆఫీస్కి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సాక్షి టీవీలో కూర్చొని రాష్ట్ర ప్రజల కోసం అంటే ఈ పూటగాడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని బీపీలు పుంజుకొని పొల్లు కొరికేసి పెదాలు కొరికేసుకుంటే అరిచేస్తున్నావా? నాకు తెలీదా? ఎన్ని చిన్న చిన్న పిల్లలకు చెప్పండి, మాకు చెప్పమాకండి. ఒక్కడో ప్రభుత్వం చేసే పనుల గురించి ఒక్కడో ప్రభుత్వం పలానా పరిశ్రమలు తీసుకొస్తుందంటే దాని మీద ఏడుపు. ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద ఏడుపు. చంద్రబాబు నాయుడు గారి కోసం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా కలిస్తే దాని మీద ఏడుపు. మీరు ఏడవని అంశం ఏముందని అన్నిటి మీద ఏడిపే కదా. రాష్ట్ర యువత ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు ఉండకూడదు. అందరూ మన రాష్ట్రంలో అడుగు తినాలి.
జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తే అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పేసి రోడ్డు మీద ఒక బిందెట్టి ఒక ఫోటో ఎట్టి ఒక బిందుతో పాలు వేసేయాలి అంటేనే. అంతకుమించి ఏమన్నా ఉందా? మీ ఉద్దేశాలు మీ ఉద్దేశాలు చెప్తున్నాను నేను ఇక్కడ, మీ విధానాలు చెప్తున్నాం మేము ఇక్కడ. ఈ పిచ్చి పిచ్చి ఇవి పని చేయవండి ఇవి. మీరు రాష్ట్రానికి మీరు మంచి చేసేది పక్కన పెడితే నష్టం ఎక్కువ చేస్తున్నారు. మీ వల్ల రాష్ట్రం ఎక్కువ నష్టపోతుంది. ఆల్రెడీ 19 నుంచి 24 మధ్యకాలంలో అలాగే నష్టపోయాం. రాష్ట్రంలో పరిశ్రమలు లేక, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారండి. ఇవాళ కూడా చూడండి, రోజు కొన్ని వేల మంది మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోతున్నారు ఉపాధి అవకాశాల కోసం. కేవలం మనం కల్పించలేకపోతున్నాం. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏదైనా ఒక పరిశ్రమతో మాట్లాడి ఆ పరిశ్రమ ఎట్టోకట్ట మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆలోచన చేసినా సరే ఇమీడియట్గా 99 పైసలకి ఇచ్చారు, రూపాయికి ఇచ్చారు, ఆ కంపెనీ చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి సాక్షిలో డిబేట్లు, దానిపైన విష ప్రచారాలు, దానిపైన కథనాలు, లోకేష్ గారికి సంబంధం ఉన్నా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉన్నా అని చెప్పేసాను, లేదంటే బినామీ కంపెనీలు అని చెప్పేసి విష ప్రచారాలు చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, మళ్ళీ మేము వస్తే మీ దగ్గర మీకు ఇచ్చిన భూములు వెనక్కి తీసేసుకుంటామని చెప్పేసి వాళ్ళని బెదిరించడం. ఎవరైనా వస్తాడు మన రాష్ట్రానికి? ఈ పనికి మళ్ళీ మారరు. కనీసం పెద్ద అంటే దిగ్గజ పారిశ్రామికలు అయినా పారిశ్రామిక వ్యవస్థలైనా తీసుకొస్తే కనీసం రాష్ట్ర రూపురేఖలు ఏమైనా మారతాయని చెప్పేసి అనుకొని బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని తీసుకొస్తే రాష్ట్రానికి ఎంత నానాయాగి చేశారండి. మామూలు నానాయాగి కాదు. మా సాయిగాడు అయితే అది ఏడుపు ఒకటే తక్కువ, వాడు మొక్కలో ఏటమే చూడలేదు నేను అంతే. పచ్చి బూతులు తిట్టేశారు, బిల్ గేట్స్ గారిని ఉద్దేశించి పచ్చి బూతులు తిట్టేశారు. మన ముఖానికి, మన జగన్మోహన్ రెడ్డి స్థాయికి, ఆయన మీద ఉన్న కేసులకి, ఆయన చరిత్రను చూసి ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ప్రపంచ స్థాయి ఎవడైనా వస్తాడా? ఎవడైనా సరే ఒక్కడు రాడు. హిస్టరీ చూస్తే చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ఆయనకున్న పరిచయాలతోటి దిగ్గజ పారిశ్రామిక వ్యవస్థను మన రాష్ట్రానికి తీసుకొస్తే మన ఇక్కడ వాగే వాటలేంటి? పిచ్చి మాటలు, పిచ్చి వాగుళ్ళు. ఆని తిట్టాలా, ఈయన తిట్టాలా, అందరినీ తిట్టేటివే మనం ఇక్కడ. మేధావి ముసుగులో మనం కోటు వేసుకోగానే ప్రతి ఒక్కరు మేధావి అయిపోతాడు. ఉన్నాడు కదా మాకు అరకోటి గారు, ఆడు మా వీడియో మొదట్లో చెప్పాను కదా, వీళ్ళు కోట్లు వేసుకున్నంత మాత్రాన వీళ్ళు పెద్ద అపరజ్ఞానులు, అపర మేధావులు, ఇంకా వీళ్ళంతా చదువు ఇంకెవడో చదువుకోలేదని చెప్పేసి వీళ్ళ ఫీలింగ్. అంత అవసరం లేదండి. మీరు కోటు వేసుకున్నారు కానీ మీరు ఎవరి కోసం పని చేస్తున్నారో, దేనికోసం పని చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇంక ఈ పిచ్చి డైలాగులు, ఈ పిచ్చి మాటలు మానేస్తే బాగుంటుంది. రాష్ట్రాన్ని కాస్తో కోస్తో ఇప్పుడిప్పుడే కొద్దిగా డెవలప్మెంట్ దిశగా అడుగులేస్తున్నారండి. రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు చూస్తున్నారండి. పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయండి. మీరు వాటిని తుంచేసే దిశగా, అవి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయే దిశగా మేము వస్తే వేసేస్తామనే ధోరణి, ఆ వేసేస్తామనే వ్యక్తులు మీరు సమర్థించడం, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఖండించకపోవడం, వాళ్ళు మా పార్టీ నాయకులు మాట్లాడే మాటల్ని మీరు వాళ్ళకు ఒత్తాసు పలకడం, ఇవన్నీ రాష్ట్రానికి చెడ్డ తప్పితే మంచిది కాదు. చెప్పే ప్రయత్నాలు చేయండి. పైగా మాకు ఇంకొక దిక్కుమాలతనం ఏంటంటే, మేము క్రైస్తవులని, మాకు సంబంధించి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు మాట్లాడవచ్చు. అప్పుడు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పరు. అలాగే ముస్లిమ్స్ మాట్లాడవచ్చు. మాకు సంబంధించి, హిందువులకు సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మేము హిందువులు మమ్మల్ని ఎలా చేశారని మాట్లాడితే అది తప్పొచ్చేద్దండి. అది మతోన్మాదం అంటారు మళ్ళీ మమ్మల్ని. మాకు ఆ స్వేచ్ఛ లేదు. మళ్ళీ ఎక్కడైనా సరే అప్పాబాయిలు కొట్టేయండి. చాలా చిరాకుగా ఉంది ఈ మాటలు మీరు మాట్లాడడం, పిచ్చి డైలాగులు కొట్టడం, లేదంటే ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం, జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలుగా సమర్థించడం, ఏది తప్పు చేశాడని తెలిసినా సరే టీటీడీ చైర్మన్గా అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టి, టీటీడీ ఉద్యోగస్తులుగా అన్ని మతస్థులను తీసుకొచ్చి హిందువుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డిని మీరు అడ్డగోలుగా సమర్థించడం అనేది సరైన విధానం కాదు. మళ్ళీ ఇప్పుడు చాలామంది మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి హిందువు కాదని. కాదు, జగన్మోహన్ రెడ్డి హిందువు కాదని చెప్పేసి నేను చెప్పడం ఏముంది, డైరెక్ట్గా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పేసి నేను చెప్పేది ఉంది ఇక్కడ.
కాబట్టి ఈ అంశాల గురించి మీరు మాట్లాడేటప్పుడు టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ప్రజలకి ఏం జరిగింది, దీని వెనకాతల ఉన్న వాస్తవం ఏంటి అనేది చెప్పే ప్రయత్నాలు చేయాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ముష్టి కోసమో ఇంకొక దానికోసమో ఇంకొక రకంగానో ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈ అంశాన్ని తప్పుదారి పట్టించాలని చెప్పేసి ప్రయత్నాలు మాత్రం చేయమాక.